శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు వస్తుంటాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సామాజిక మాధ్యమం వలన అందరికీ కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇది సంతోషించదగినటువంటి విషయం. అలాగే కొంత చెత్త చెడు అనేటువంటిది కూడా ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు రెండవ తేదీన అమావాస్య వస్తుంది. ఇప్పుడు అక్టోబర్ 2వ తేదీన 2024 అక్టోబరు 2వ తేదీన అమావాస్య వస్తుంది. ఇక 3వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ నుండి శరన్నవరాత్రులు, మనం జనరల్గా వాడేటువంటి దుర్గా నవరాత్రులు ఇవి ప్రారంభమవుతున్నాయి. ఇది 12 వరకు ఉంటుంది. అంటే 3వ తేదీ నుండి మొదలుకొని 12వ తేదీ వరకు ఉంటాయి. ఇక ఉపాసకులకు, సాధన చేసేటువంటి వారికి ఇది మహత్తరమైనటువంటి విషయము, అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనకు నవరాత్రులు 4 ఎందుకు పెట్టారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. 4 ఎందుకు పెట్టారు? ఏదో సంవత్సరంలో ఒకసారి పెట్టొచ్చు కదా. మనిషికి జాతకరీత్యా ఉండేటువంటి సమస్యలు ఒకటైతే, తెలిసి తెలియని తనంతో కొని తెచ్చుకునేటువంటివి ఇంకొక విధానము, అలాగే కుట్రలు కుతంత్రాలు అనేటువంటిది ఒక రకంగా అయితే, ప్రయోగ బాధలు కట్లు అనేటువంటి విధానం. ఇన్ని రకాలైనటువంటి బాధల వలన మనిషి అతలాకుతలమవుతూ పిండి పిప్పి చేయబడుతున్నాడు. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ ఎంత మనం ఫైట్ చేసినా కూడా మన శక్తిని మనం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తాం. మనకంటూ శక్తి ఉంది. అది భగవంతుడు మనకు జన్మింప చేసినప్పుడే మన వెంట ఇవ్వడం జరిగింది. శక్తి అనేటువంటిది మనకుంది. ఆ శక్తిని ఎవరికి వారు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విధానం అనేది ఉంటుంది. కానీ కొన్ని మన చేతులలో ఉండవు. మన శక్తి సరిపోదు. సడన్గా అనేకమైనటువంటి క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక రోగాలు వస్తుంటాయి. మన చేతిలో ఏముంది? మనము ఎంతో, అంటే సనాతన ధర్మం మాత్రమే చెప్పింది ఈ విషయాన్ని. వైద్యుడు భగవంతుడితో సమానము. భగవంతుడు వైద్యుడి రూపంలోనే కనిపిస్తాడు. ఎంత గొప్ప విషయం అది. ఇక ఆ డాక్టర్లు కూడా మేము చేసేటువంటి ప్రయత్నం మేము చేసాము, ఇంకా తర్వాత వాళ్ళ అదృష్టము, ఇంకా భగవంతుడి దయాన్ని వాళ్ళు అనలేరు, కానీ మా ప్రయత్నం మేము చేసాము అంటారు. అంటే మన చేతులలో కొంతవరకే ఉంటుందని అర్థం. సైంటిస్టులు కూడా వెళ్ళిపోతారు కదా, చనిపోతారు కదా. గొప్ప గొప్ప సైంటిస్టులు, మహామహా థియరమ్స్ను తయారు చేసినటువంటి సోక్రటీస్ కావచ్చు, ఐన్స్టీన్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా వెళ్ళిపోయారు కదా. ఎవరు ఆటం బాంబును కనుక్కున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఉండరు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనకంటూ శక్తి సామర్థ్యాలు కొంతవరకు మాత్రమే ఉంటాయి. మన పరిధిని దాటి ఉండేటువంటి చాలా ఉంటాయి. వాటి గురించి మనము కొంతనన్నా అర్థం చేసుకోవాలి. అలాంటి వాటిని మనం దగ్గరికి రాకుండా, అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి మన ప్రయత్నాలు, దైవం అంటే సృష్టిలో ఉండేటువంటి శక్తిని మనం తీసుకొని ఉపయోగించుకునేటువంటి విధానాలు మనం ఖచ్చితంగా అనుసరించాల్సింది, తప్పదు. సో దీనిని ఆధారంగా చేసుకుని, అంటే అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి కనుక దైవశక్తి అనేటువంటిది మనిషికి అవసరము కనుక సంవత్సరంలో 4 సార్లైనా ఆ 9 రోజులు కనుక మనం చేసుకున్నట్టయితే ఈ సమస్యలు కొంతవరకు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటే శాంతిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో 4 నవరాత్రులు పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉండేటువంటిది జనాలందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రతి ఆలయంలో కూడా చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా జరుపుకోదగినటువంటి విధానం ఇది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆరాధన ఎవరిది చేస్తారు అంటే దుర్గాదేవిది చేస్తారు. దుర్గతి నాశని, మన సమస్యను, మన బాధలను, మన ఇబ్బందులను తొలగించేటువంటి దేవత దుర్గతి. మన దుర్గతిని, బాధలను, ఈతి బాధలన్నింటినీ కూడా తొలగించేటువంటి. ఎలా తొలగిస్తుంది భగవంతుడు అంటే, నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి తొలగించమంటే కాదు, దేవతను మనం కదిలించగలగాలి, మన వైపుకు మనము తిప్పగలగాలి. సో అది ఒక ఉపాసన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ శరన్నవరాత్రులు, ఈ 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా మన పద్ధతులలో ఉపాసన చేసేవారు ఉపాసన చేస్తారు, పూజా పురస్కారాలు చేసేవాళ్ళు అలా చేస్తారు.
ఏ విధమైనటువంటి విధానం ఉంటే ఆ విధానాన్ని అనుసరించుకుంటూ ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఇక మనకి ఈ దుర్గాదేవికి సంబంధించి మనం అనుకున్నాం కదా, దుర్గతి నాశిని అని చెప్పేసి. చెడును తీసేటువంటిది, గ్రహబాధలు తీసేటువంటిది, ప్రయోగాలు తీసేటువంటిది ఈ మహా దేవత ఎవరైతే ఉందో, ఈ దేవత యొక్క విధానాలు నానా రకాలుగా ఉంటాయి. ఇక్కడ వనదుర్గ ఉంటుంది, గిరిదుర్గ ఉంటుంది, దీపదుర్గ ఉంటుంది, జ్ఞానదుర్గ ఉంటుంది, శూలిని దుర్గ ఉంటుంది. ఇలా దుర్గాదేవి దేవి తన ఏ సమస్యలనైతే తీసివేయగలుగుతుందో ఆ తీసివేసేటువంటి విధానాన్ని ఆయా దేవత యొక్క ఆ దేవత యొక్క ఒక రూపంగా తీసుకొని మనం కొలవడం అనేటువంటిది జరుగుతుంది. దీని అంతటిని మనం పురస్కరించుకొని, అంటే కొంతమందికి జ్ఞానం కావాలి అని అనుకుంటారు, మన 9 రోజులు చేసి వదిలేయచ్చు, జ్ఞానదుర్గం చేయొచ్చు. భూత భవిష్యత్ వర్తమానాలు కావాలని కూడా కోరుకుంటారు. ఇలా దుర్గా విధానంలో ఒక విధానం, చెడు తీసేయాలి అనుకున్నప్పుడు ఇంకొక విధానము శూరుని రూపంలో ఉంటుంది. అలాగే శత్రువులను, అంటే శత్రువులు ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి ఇబ్బంది కాకుండా వాటి యొక్క ప్రయోగాలను తుత్తునియాలు చేసేటువంటి వనదుర్గ ఉంటుంది, గిరిదుర్గ ఉంటుంది. ఇలా రకరకాల విధానాలు ఉంటాయి. అయితే ఎవరైనా సరే ఈ నవరాత్రులను ఉపయోగించుకోవచ్చు, అంటే 9 రోజులు చేయొచ్చు, లేదా పరిపూర్ణంగా కూడా ఒక ఉపాసన పరంగా ప్రతిరోజు కూడా ఒక అరగంట ఈ తీసుకున్న మంత్రాన్ని ఉపాసన చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈ యథా మాదిరిగానే ఇక్కడ ప్రతి అమావాస్యకు మనం మంత్రోపదేశాలు చేయడం జరుగుతుంది. శరన్నవరాత్రులు 3వ తేదీ నుండి స్టార్ట్ అవుతున్నాయి కనుక 2వ తేదీన అమావాస్య అవుతుంది, అక్టోబర్ 2వ తేదీన. కనుక ఇక్కడ మంత్రోపదేశాలు అనేటువంటిది అనేక మహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే దుర్గాదేవిని 9 రోజులు ఘనంగా చేయాలని అనుకుంటారో, అయితే చేసేటువంటి విధానంలో ఇక్కడ దిగ్బంధనం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ మామూలు దిగ్బంధనం అంటే మనము మన చుట్టూ ఉండేటువంటి ఎలాంటి సమస్య అయినా కూడా మన వైపు, ఈవెన్ గ్రహదోషాలైనా సరే, గ్రహదోషాలు ఎప్పుడు మన వెంటే ఉంటాయి, వాటిని కూడా ఆపేటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి దిగ్బంధనము. ఇక్కడ గ్రహదోషాలు, శత్రుబాధలు, శత్రు ప్రయోగాలు, కట్లు పడకుండా ఉండడానికి, పడితే దానికి వేరే ప్రక్రియ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనము తొలగించుకోవడానికి కట్లు అంటే వేరే ప్రాసెస్ అని చెప్పాను కదా, మిగతా ప్రయోగాలు, దోషాలన్నీ తొలగించుకోవడానికి, రాకుండా ఉండడానికి ఒక దిగ్బంధనమైనటువంటి ఒక మహావిధానం ఉంటుంది. ఈసారి ఏంటంటే నవదుర్గలతో దిగ్బంధనం చేయడం అనేటువంటి ఒక మహత్తరమైన ప్రక్రియ ఉంటుంది. 9 దుర్గాదేవి యొక్క రూపాలతో, నవదుర్గా విధానంతో మనం దిగ్బంధనం చేయడం చాలా శక్తివంతంగా, చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. తర్వాత ఇందులో మీకు ఒక ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి కనకదుర్గాదేవి ఉపాసన కావచ్చు, లేదా కొంతమంది శూలిని అడుగుతారు, కొంతమంది జ్ఞానాన్ని పెంచుకోవడానికి జ్ఞానదుర్గను అడుగుతూ ఉంటారు, దీపదుర్గను అడుగుతూ ఉంటారు. ఇలా దుర్గాదేవి యొక్క వివిధ రూపాల యొక్క మంత్రోపదేశాలు, అలాగే కావాలి గురుగారు మరి అని అనుకున్నప్పుడు, అంటే ప్రత్యేకంగా ఈ దుర్గాదేవి అంటే దిగ్బంధనం మాత్రం అందరికీ ఒకటే ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ దశమహావిద్యల మంత్ర ఉపదేశాలు కావచ్చు, కొంతమంది భైరవ సాధన, చాలా చాలా శక్తివంతమైనటువంటి భైరవ సాధనలు అడుగుతున్నారు. సో నేనేంటంటే సరే ఇస్తూ ఉంటాను, వాళ్ళ ఏదైతే కామ్యాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మూలమంత్రాలు కాదు బిడ్డ నేను ఇచ్చేది, మూలమంత్రాల కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏ పుస్తకంలోనైనా సరే మూలమంత్రాలు ఉంటాయి, పీడిఎఫ్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు మూలమంత్రాలు వస్తాయి. మూలమంత్రాలు కాదు, చేయాల్సినటువంటిది కామ్య మంత్రాలు చేయాలి. మనకి ఏది అవసరమో అది చేసేసుకోవాలి. మనకు ఒకటే అవసరమైతే ఇంకొకటి చేసుకుంటే ఉపయోగం ఏంటి? మన ఈ రూట్లో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటాయి, ఈ రూట్లో వెళ్తే ఉపయోగం లేదు కదా. ఇది తెలుసుకోవాలి ముందుగా, ఉపాసకులు ఇవన్నీ తెలుసుకోవాలి. సో తత్సంబంధమైనటువంటి ఒక భైరవ మంత్ర ఉపదేశం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దుర్గా శరణ్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకొని ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఏదో ఒక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా దశ దిగ్బంధనాలు అనేటువంటి ఇక్కడ నవదుర్గలను ఉపయోగించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే భైరవ లేదా బేతాళ
లేదా శివ సంబంధమైనటువంటివి, లేదు దశమహావిద్యలు, లేదా దుర్గా విధానంలో కనకదుర్గ కావచ్చు. ఎవరికైనా సరే ఈ సందర్భంలో కనకదుర్గ మంత్రోపదేశం చేయాలని అనుకుంటున్నాను. అంటే కోర్స్ ఇప్పుడు కొంతమంది వనదుర్గాదేవిని అడుగుతూ ఉంటారు, గిరిదుర్గని అడుగుతూ ఉంటారు. ఏది అయినప్పటికీ కూడా ఎవరు ఏది తీసుకున్నా కూడా అందరికీ కూడా ఈ కనకదుర్గా దేవి యొక్క మంత్ర ఉపాసన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిడ్డ, కనకము మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చాలా వరకు సమస్యలు తీరాలంటే డబ్బులు కావాలి కదా. సో ఈ విధానము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆలోచన చేస్తున్నాను, ఈసారి మరి ఒక యంత్రం కూడా ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి యంత్రం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి సో అది కూడా ఆలోచన చేస్తున్నాను. అందుకని ఇక్కడ ఏంటంటే ముందుగా మంత్రోపదేశం కావాలి అని అనుకునేటువంటి వారు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇక విధానం ఏంటంటే వీటితో పాటు అంటే ఇక్కడ దుర్గాదేవి అందరికీ కనకదుర్గ అయితే ఇవ్వడం జరుగుతుంది. దుర్గాదేవిలో ఇంకొక దుర్గ కానీ లేదా దశమహావిద్యలలో ఏదైనా ఒక మంత్ర ఉపాసన అడిగితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దుర్గాదేవి లేదంటే దశమహావిద్యల్లో ఒకటి. సో ఇవి కాదు అని అనుకున్నప్పుడు కనకదుర్గ అందరికీ ఇవ్వబడుతుంది. భైరవ ఉపాసన, వీరభద్ర ఉపాసన, శత్రువులు బాగా చెలరగిపోతున్నప్పుడు చాలామంది భైరవ చేస్తూ ఉంటారు. దానికన్నా వీరభద్ర ఉపాసన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వీరభద్రుడు అలా పుట్టేస్తాడు, శత్రువు లేకుండా చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతవరకే ఉంటుంది. కనుక అతని యొక్క ఉపాసన ఏంటంటే చేసామంటే శత్రువు నామరూపం లేకుండా చేస్తూ ఉంటాడు. చాలా శక్తివంతమైన సాధన ఇలా ఉంటుంది. ఇది మనకి అక్టోబరు 2వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండేటువంటి మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఉంటుంది. మనకు హాల్లో మన మంత్రోపదేశాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఉదయము 9:30 నుండి మొదలుకొని సాయంత్రం 5 వరకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుంది. మీకు భోజన వసతి అంతా అక్కడే ఉంటుంది. వసతి అంటే 9:30 నుండి సాయంత్రం 5 వరకు. దూర ప్రాంతాల వల్ల నైట్లో బయలుదేరాలి, ఉదయం కల్లా చేరుకోవాలి. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవచ్చు. ఇలా కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తెల్లారి నుండే ఉదయం నుండే తెల్లవారుజాము నుండే మనకి ఈ దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఎక్కడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో క్లాక్ టవర్కు వైపు వెళ్ళేటువంటి రూట్లో ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే ఈ మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఉంటుంది. సో అందరూ గమనించుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.